అవార్డు గెలుచుకున్న వాళ్ళని స్టేజ్ పైకి పిలవటం, వారికి ఇంకొకరి చేత ఆ అవార్డు ఇప్పించటం, కింద ఆ తర్వాత అందరూ చప్పట్లు కొడుతూ వాళ్ళ హ్యాపీనెస్ని ఆ చప్పట్ల రూపంలో తెలుపటం. అవార్డు తీసుకున్న వ్యక్తి 4 మంచి మాటలు, 4 పాత జ్ఞాపకాలు చెప్పుకోవటం, చెప్పిన తర్వాత స్టేజ్ దిగి కిందికి రావటం. ఈ మధ్య వరుస హిట్లతో దూసుకుపోతున్న టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ గారు. నయనతార అల్లు అర్జున్ గారికి అనుకోకుండా షాక్ ఇచ్చారని చెప్పాలి. ఈ మధ్య జరిగిన సైమా అవార్డ్స్ ఫంక్షన్లో నయనతార గారికి బెస్ట్ హీరోయిన్గా నానుమ్ రౌడీ సినిమాకు అవార్డు లభించింది. అయితే ఆ అవార్డును అల్లు అర్జున్ చేతుల మీదుగా ఇవ్వాలని అనౌన్స్ చేశారు. స్టేజ్ మీదకు వచ్చిన అల్లు అర్జున్ గారు అవార్డు ఇవ్వడానికి రెడీగా ఉన్న సమయంలో మూవీ డైరెక్టర్ విగేష్ శివన్ నన్ను ఈ మూవీలో నీకంటే కూడా ఎవరు బాగా చేయలేరు అని ప్రోత్సహించి నాతో ఈ సినిమాలో నటించేలా చేశారు. ఈ అవార్డును నేను విగేష్ శివన్ చేతుల మీదుగా తీసుకుందాం అని అనుకుంటున్నాను అనేసింది నయనతార. ఇక అంతే, టీవీలు చూస్తున్న జనాలు నయనతార అల్లు అర్జున్ని ఇన్సల్ట్ చేసిందని అనుకోవటం మొదలుపెట్టారు. కానీ ఎవరి ఇష్టాలు వాళ్ళకి ఉంటాయి కదా, అందుకే అల్లు అర్జున్ గారు కూడా స్మైల్ ఇచ్చి యాక్సెప్ట్ చేశారు. అదండి విషయం. నయనతార ఇలా చేసి అల్లు అర్జున్ గారిని ఇన్సల్ట్ చేసింది అని మీరు అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ని కూడా కామెంట్ రూపంలో చెప్పచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. ఎస్జే సూర్య డైరెక్షన్లో పవన్ చేయబోతున్న 3వ సినిమా ఇది అనుకునే లోపు ఎస్జే సూర్య సినిమా చేయట్లేదు అని పలు ప్రైవేట్ వెబ్సైట్లలో చెబుతున్నారండి. నాగార్జున గారు ఏడుస్తూ ఉండగా తన రూమ్లోకి వచ్చిన అమలా గారు ఎందుకు ఏడుస్తున్నావు అని ఆశ్చర్యంగా అడిగిందట. ఆ రోజు అసలు నాగార్జున గారు ఎందుకు ఏడ్చారో తెలుసుకునే ముందు మిమ్మల్ని ఒక చిన్న విషయం అడగాలి.